చనిపోవడం సరిపోతుంది మత్స్యకారులు, ఈ మత్స్యకారు ఏరియాలను కూడా అలా చనిపోతున్నారు. కాబట్టి ఆ లైఫ్ జాకెట్స్ అనేది ఉన్నదనుకో, ఆ మనిషికి దెబ్బ తగిలిన లైఫ్ జాకెట్స్ తోనే ఆ మనిషి అలల మీద తేలుతూ ఉంటాడు. తేలినప్పుడు ఆ మనిషి ఆటోమేటిక్గా పక్క మనిషి కూడా సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ జాకెట్స్ అంటే చాలా ఇది, కానీ మా వాళ్ళకి మత్స్యకారులకి చాలా మందికి అవగాహన లేకపోవడం వలన, ప్రభుత్వాలు కూడా దాని గురించి పెద్దగా స్పందించకపోవడం వలన ఈరోజు లైఫ్ జాకెట్స్ ఎవరికైనా లేవు. ప్రభుత్వాలు చాలాసార్లు లైఫ్ జాకెట్స్ లైఫ్ బాయ్ ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు కొన్ని ఇచ్చారు, కొన్ని ప్రభుత్వాలు ఇచ్చారు, కానీ అరకరకు ఇచ్చారు, అంటే 1, 2 ఇచ్చారు, అంతనే అలాగా చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు ఈ స్ఫూర్తి ఫౌండేషన్ వల్ల, మీ వల్ల చాలా మంది లైఫ్ ఈరోజు చనిపోకుండా కాపాడవలసిన ఇది ఉంటుంది ఈరోజు. అలాగే ఇప్పుడు మన వరప్రసాద్ గారు ఇప్పుడు ఈ రోజు స్వచ్ఛంద సంస్థలు ఈ రోజు వచ్చి ఇక్కడ ఈ విలేజ్లో, ఈ రాజారాంపురంలోనే ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాయంటే ముందుగా మన పుట్టినూరు వరప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈరోజు అలా కాకుండా ముందు మాకు ఒక సేవా ఫౌండేషన్ నుండి ఆర్వో ప్లాంట్ కూడా మన వరప్రసాద్ గారే తీసుకురావడం జరిగింది. అలాగే ఈ గ్రామంలోని మా పంచాయతీ పరిధి, అంపలం పంచాయతీ పరిధిలోని కూడా చాలా సేవా కార్యక్రమాలు అతను చేశారు. అలాగే శానిటేషన్ కూడా చాలా, అంటే ఫీవర్ వచ్చిన టైంలోని ఇలాగా చిన్న చిన్న దీంట్లో కూడా ఆ వరప్రసాద్ గారు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు చైర్మన్ మేడం గారు, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు మత్స్యకారులు మేము ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడ వేట దొరకనప్పుడు మాకేంటంటే ఇక్కడ కొన్నిసార్లు వేట ఉండదు. వేట ఉండనప్పుడు ఏంటంటే మేము గుజరాత్ ఇలాగెళ్ళి వేట చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు గట్రా చనిపోవడం గట్రా జరుగుతుంటుంది. వాళ్ళు వచ్చినప్పటికీ 2 రోజులు ప్రయాణం అవుతుంది అనమాట. ఆ 2 రోజులు ప్రయాణం అయినప్పుడు మరి ఏంటంటే ఆ శవాన్ని, ఆ డెడ్ బాడీని ఉంచడానికి ఏటి ఇదాలుక మనకి ఏంటంటే అలా నర్సన్ పట్టేళ్ళు కొన్నిసార్లు అక్కడ దొరకపోవడము, ఈ డ్రీపీజర్లు దొరకపోవడము, చాలా ఇబ్బంది పడిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే నేను కన్న తల్లి ముఖమైనా చూడాలి, కన్న తండ్రి ముఖమైనా చూడాలి, ఎలాగైనా మీరు ఉంచాలని వాళ్ళు ఇక్కడ కుటుంబీకులు ప్రెజర్ చేయడము, మేము ఇల్లు ఎక్కడికో ప్రెజర్ విలేజ్లకు అలాగా తిరిగి తేవడం కూడా జరుగుతుంది. మీరు ఏంటంటే ఇలా మాలాంటి మత్స్యకారులు, మేమేంటంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన మత్స్యకారులు, మాకు మాలాంటి మీరు సేవా కార్యక్రమాలు కొన్ని చేస్తే మీ స్ఫూర్తి సేవా కార్యక్రమానికి చేసిన స్ఫూర్తికి కూడా మంచి పేరు కూడా వస్తుంది మేడం గారు. ఇది కూడా కొద్దిగా ఆలోచించి మీకు అవకాశం ఉంటే చెయ్యండి. ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఈ మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కరించుకుంటూ సెలవు.